రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యం కానుందా? ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో వలస ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైందా? కడియం శ్రీహరి పరిస్థితిపై న్యాయ నిపుణులు ఏమంటున్నారు? రాజీనామా చేసేందుకు దానం నాగేందర్ సిద్ధంగా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి వారిస్తున్నారా? ఉప ఎన్నికలపై 2 వారాల్లో సస్పెన్స్ వీడనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పార్టీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణలో ఉప ఎన్నిక అనివార్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల స్థానాలకు ఉప ఎన్నిక తప్పదని బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తోంది. అనర్హత పిటిషన్ విషయంలో స్పీకర్ జాప్యం చేసిన న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. అయితే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణపై స్పీకర్ జాప్యం చేస్తుండడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు పిటిషన్లు దాఖలు చేయగా అందులో 8 మందిపై విచారణ పూర్తయింది. విచారణ పూర్తి చేసుకున్న వారిలో 2 దఫాల్లో 7 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ తీర్పునిచ్చారు. 7 ఎమ్మెల్యేలు పార్టీ మారారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఆ 7 ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు నిర్ణయం తీసుకోలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో 3 ఎమ్మెల్యేల విచారణకు 4 వారాల సమయం కావాలని కోరగా సుప్రీంకోర్టు చివరి అవకాశంగా 2 వారాల సమయం ఇస్తున్నట్లు తేల్చి చెప్పింది. ఈ 2 వారాలలోపు స్పీకర్ 3 ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. ఏ క్షణంలోనైనా సంజయ్ విషయంలో తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. అయితే సమస్య అంతా దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలోనే ఉంది. కడియం శ్రీహరి విచారణ ఇంకా మొదలు కాలేదు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు కడియం బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇదే విషయాన్ని స్పీకర్ దగ్గర చెప్పే అవకాశం ఉంది. అయితే కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్య ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఫారంపై ప్రపోజర్ గా సంతకం చేశారు. కాంగ్రెస్ బీఫారంపై సంతకం పెట్టిన కడియంపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే ఇది పెద్ద సమస్య కాదని న్యాయ నిపుణులు చెప్తున్నట్లు కడియం శ్రీహరి తన సన్నిహితుల వద్ద చెప్తున్నారు. ఇక దానం నాగేందర్ విషయాన్ని ఎలా డీల్ చేస్తారన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మందిలో 9 మంది తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు చెప్తున్నారు. దానం నాగేందర్ మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన దానం కాంగ్రెస్ బీఫారంతో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో విచారణ కోసం దానం నాగేందర్ ను స్పీకర్ పిలిస్తే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని చర్చ మొదలైంది. ఇక అనర్హత వేటు పడే కంటే ముందు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని దానం ఆలోచన చేస్తున్నారు. రాజీనామా ఆలోచనపై దానం సీరియస్ గానే ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వద్దని వారిస్తున్నారట. అందుకే దానం రాజీనామా చేయకుండా ఆగుతున్నట్లు సమాచారం. ఇక స్పీకర్ కు సుప్రీంకోర్టు 2 వారాల సమయం ఇవ్వడంతో 2 వారాలలోపే దానం రాజీనామా చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా చేస్తే వచ్చే బై ఎలక్షన్లలో గెలుపు కష్టమని భావిస్తున్నారట కాంగ్రెస్ నేతలు. ఇలాంటి తరుణంలో దానం, కడియం అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. స్పీకర్ ఎటూ తేల్చలేకపోతే సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.